నరేంద్ర మోదీ 12 సంవత్సరాలుగా పరిపాలించడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏకధాటిగా పరిపాలిస్తే ఎవరిని కూడా మన దేశ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటి ప్రభుత్వం అయినా సరే ఆ విధంగా మార్పు కోరుకుంటారు. కానీ మొన్న మాత్రం మొత్తానికి నరేంద్ర మోదీకి ఏదో ఒక విధంగా అధికారం అయితే వచ్చింది. అధికారం అంటే ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, జేడీయూ కావచ్చు, మొత్తానికి ఈ రెండు సపోర్ట్ చేయడం వల్ల ప్రభుత్వం అయితే ఏర్పడింది. లేదంటే అటు ప్రతిపక్షం కూడా బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ఏంటి పరిస్థితి? నాలుగోసారి గెలవడం అంత ఈజీనా అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఈ ఏదైతే సాధారణంగా వచ్చేటటువంటి వ్యతిరేకత ఉందో ఈ వ్యతిరేకతకి ఇప్పుడు ప్రతిపక్షాలు మంచిగా ఏదో ఒకటి మసిపూసి మారడికాయ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో మంచిగా CGP వచ్చి వాళ్ళకి ఆ అవకాశం లేకుండా హ్యాపీగా వాళ్ళ యొక్క నడకని నల్లేరు మీద నడకలా చేసేసింది. ఎందుకు అంటే CGP రావడం వల్ల, అలాగే ఈ నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో దీనివల్ల జరిగినటువంటి రాద్ధాంతం వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా కొన్ని బిల్లులు, డీలిమిటేషన్ బిల్ అయితేనేమి, మహిళా సాధికారత బిల్ అయితేనేమి, FRCA బిల్లు అయితేనేమి, ఈ బిల్లులు ఎప్పుడైతే పాస్ అవ్వలేదో ప్రధానమైనటువంటి బిల్లులు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక విధంగా గడ్డు పరిస్థితి వాస్తవాలు మాట్లాడుకోవాలంటే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక విధంగా పుంజుకున్నాయా అంటే అవును, పుంజుకున్నాయి. ప్రతిపక్షాలు పుంజుకున్నాయి. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఈరోజు బీజేపీ పరిపాలిస్తుంది, ఏం చేసింది మనకి, అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది, ఏం చేసింది మనకి అనే దాని మీద కొన్ని వర్గాలు ఏమొచ్చేసి ఆలోచిస్తాయి. కానీ ఎప్పటికీ కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుద్దాం అనుకున్నటువంటి వర్గాలు కొన్ని ఉంటాయి. అక్కడ నరేంద్ర మోదీ ఉన్నాడా, లేకపోతే రాహుల్ గాంధీ ఉన్నాడా, లేకపోతే అమిత్ షా ఉన్నాడా, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడా అనేది చూడరు. అలాంటి వర్గాన్ని ఇప్పుడు బాగా క్యాష్ చేసుకుని ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా బలం చేకూర్చుకోవడానికి వాళ్ళని మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే ఆ విధంగా సక్సెస్ అయ్యాయి. ఈ జన్జీ ఏదైతే ఉందో ఈ జన్జీ ఇప్పుడు విపరీతమైనటువంటి ఒక మంచి క్రేజ్లో ఉంది. ఈ ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అదే మెటా కావచ్చు, లేకపోతే ఏదైతే ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటన్నింటినీ ఉపయోగించుకొని ఇంకా బీజేపీ మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నామని చెప్పి ప్రతిపక్షాలు కూడా అనుకున్నాయి, అందులో సక్సెస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ అయినా అమిత్ షా అయినా ఇద్దరు సైలెంట్గా ఉన్నారు అంటే రేపు రాబోతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఎదుర్కోవాలి. ఈ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికలు ఎదుర్కోవాలి. కానీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అనేది ఇప్పుడు 2029 ఎన్నికలకి ఒక మెట్టు. ఉత్తరప్రదేశ్లో పొరపాటున ఏదైనా జరిగిందనుకోండి, అంటే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీని కూడా ఇందులోకి తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే MIM, ఈ పార్టీలన్నింటి కూడా, అంటే ఈ పార్టీలు ఏది కూడా ఒక్కటి కూడా సపరేట్గా పోటీ చేసి ఒక్క ఓటు కూడా చేర్చకుండా అన్ని ఓట్లు వీళ్ళకి పడే విధంగా బీజేపీని ఓడగొట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు కదా. దీన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పుడు నరేంద్ర మోదీ మీద, అలాగే అమిత్ షా మీద. ఈ రాష్ట్రం కనుక ఓడిపోయిందంటే అది బీజేపీకి చాలా పెద్ద మైనస్. అంటే రేపు దేశమంతా కూడా అయిపోయింది. బీజేపీ ఇన్ని రోజులు మనం ఇది అనుకున్నాం కానీ ఖచ్చితంగా 2029 ఎన్నికల్లోనైతే ఓడిపోద్ది అని చెప్పి ప్రాపగండా చేస్తారు. అయితే బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోద్దంటే ఓడిపోదు. అంటే ఈ మాట నేను చెప్తే కొంచెం అతిశయోక్తిలాగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదేమో. కొన్ని సర్వేల ప్రకారం అయితే మాత్రం బీజేపీకి ఇంకా మంచి పట్టు ఉంది ఉత్తరప్రదేశ్. ఏదైతే ఈ ధర్నాలు, నిరసనలు చేపట్టారో ఇది ఏది కూడా అక్కడ ప్రభావం చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా పడుతున్నటువంటి నరకం నుంచి బయటకు వచ్చారు ఆ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అంత పెద్ద ముస్కరులు, మూర్ఖులు, రౌడీలు, ఖైదీలు, క్రైమ్ చేసినటువంటి వారు ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం సామాన్య విషయం కాదు. 9 సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి పనులన్నీ ఇటు మెజారిటీ వర్గమైనటువంటి హిందువులతో పాటు అటువైపు వాళ్ళు కూడా మైనార్టీలు కూడా బాగానే అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఓటు వేయకపోయినా ఆయన మీద అయితే మంచి కన్సర్న్ అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఓడగొట్టేటటువంటి ఇది ఉండదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత. చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. విజయం మనదే అనుకొని మనం తడిగొడ్డేసుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి, అమిత్ షాకి ఆ విషయం తెలుసు. ప్రతిపక్షాలు ఆ సమయంలో ఏమైనా చేయొచ్చు. ఓటు వేయడానికి వెళ్లే ముందు వాటర్ యొక్క మనస్తత్వం మారిపోతే చాలు, గెలుపు అటైనవ్వచ్చు, ఇటైనవ్వచ్చు. అందుకోసమని ఇప్పటి నుంచే గట్టిగా కసరత్తులు అయితే చేస్తున్నారు.